యాత్ర టు నిర్మాతకి ఆర్సీఎస్ లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము 2 ఎకరాల చిల్లర భూమిని కేటాయించడం జరిగింది. మేము జనసేన పార్టీ తరఫున ఈ ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతాం, యాత్ర టు నిర్మాత వాడేమైనా స్వాతంత్ర సమరయోధుడా, లేదంటే మిలిటరీలో పనిచేయవచ్చు రిటైర్డ్ వచ్చినాడా, లేదంటే చైనా పాకిస్తాన్ యుద్ధంలో ఏమైనా పాల్గొన్నాడా, మా ఇండియన్ కార్గిల్ యుద్ధంలో ఏమైనా పాల్గొన్నాడా? ఏదికి 2 ఎకరాలు యాత్ర టు నిర్మాతకి ఇచ్చినది? మీరు యాత్ర టు నిర్మాతకి 2 ఎకరాలు ఇస్తే మేము కూడా సినిమా తీస్తాం జాతర అని. ఎన్నికల జాతర సినిమా మీరు 3 ఎకరాలు స్థలమిస్తారా? అసలు యాడిపోతా ఉంది? మీరు ప్రతి ఇట్లా 2 ఎకరాలు 3 ఎకరాలు విలువైన స్థలాలంతా ఇచ్చుకుంటా పోతా ఉంటే ఏం అర్థమో? మీ ఇష్టమా? అట్లయితే బెంగళూరు బస్టాండ్, చిత్తూరు బస్టాండ్ ఇచ్చేయండి యాత్ర టు నిర్మాతకి. మేము కోరేది ఒకటే, ఇచ్చిన 2 ఎకరాల స్థలాన్ని కూడా వెంటనే రద్దుపరచాలని ఈ జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. యాత్ర టు నిర్మాతకి హాస్టల్స్ 2 ఎకరాలు ఇచ్చిన వెంటనే, యాత్ర టు నిర్మాతకి హాస్టల్స్ 2 ఎకరాలు ఇచ్చిన వెంటనే ప్రభుత్వ నిర్ణయం వెనక్కి తీసుకోవాలి. ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే అదర్ పర్పస్ ఇస్తే మేము కార్యాచరణ ద్వారా మళ్ళీ నిన్న మన ఆర్టీఓ గారికి ఫోన్ చేస్తే ఆర్టీఓ గారు ఏమన్నారంటే మాకు విషయమే తెలియదు, మనం అక్కడ పోలేదన్నారు. కానీ పబ్లిక్ లో స్టేట్ పేజీలో మొత్తం వచ్చింది. మరి మీరు అధికారులుగా ఎందుకు అంత దొంగదాపరికం చేయాల్సింది? మీరు కూడా కొల్లీడ్ అయిపోయినారనే డౌట్ మాకు అందరికీ కూడా వస్తుంది సార్. ఆర్టీఓ గారికి నేను ఫోన్ చేశామంటే ఫోన్ చేసి తెలియదు సబ్జెక్ట్ అన్నారు. ఆగమయ్య గారి మీద అక్కడ విజిట్ చేసి పేపర్ అంతా వచ్చింది. మీరు కలెక్టర్ ఆఫీస్కో ఎస్పీ ఆఫీస్కి వస్తే మేము అబ్జెక్షన్ చేయము, పబ్లిక్ కోసం కాబట్టి. యాత్ర డైరెక్ట్ ఎవరు సార్? అతను ఏమన్నా స్వాతంత్ర సమరయోధుడా, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ ఏమన్నా దేశ స్వాతంత్రం కోసం ఏమన్నా పోరాటం చేసిందా?